హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. ఈరోజు నేను ఒక మంచి వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నా. ఈ వ్లాగ్ మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. ఇక్కడ నేను వింటర్‌లో డ్రై స్కిన్‌గా ఉండే వాళ్ళకు ఒక మంచి ఫేస్ ప్యాక్ చూపించబోతున్నాను. బేసికల్లీ నాది కూడా డ్రై స్కిన్నే అనమాట. నేను అప్పుడప్పుడు వేసుకునే ప్యాక్‌ని మీతో షేర్ చేసుకుంటున్నా. ఎన్ని లోషన్స్ కానీ, మాయిశ్చరైజర్స్ వాడినా కొబ్బరి నూనె కిందకి ఏది సాటిరాదనిపిస్తుంది ఒక్కోసారి. ఈ వింటర్‌లో స్కిన్ అంతా డ్రై అయిపోయి అసలు పగిలినట్లుగా ఒక మాదిరిగా అయిపోతూ ఉంటుంది. అందుకని నేను ఎక్కువగా వాడేది కోకోనట్ ఆయిలే. అంటే స్నానానికి ముందు కంపల్సరీగా కోకోనట్ ఆయిల్ గనక మనం రాసుకొని స్నానం చేశామనుకోండి, ఆ స్కిన్ అనేది అస్సలు పగిలినట్టుగా అనిపించదు. ఇక్కడ ప్యాక్‌లో గూడా నేను యూజ్ చేసింది కోకోనట్ ఆయిల్ కొంచెము, అలాగే కొంచెం శనగపిండి అనమాట. శనగపిండి ఒక 1 ½ స్పూన్ తీసుకున్న, కొంచెం పెరుగు, ఇదేమంటే కస్తూరి పసుపు. దీన్ని వైల్డ్ టర్మరిక్ అని గూడా అంటారు. పర్పుల్‌లో అలాగే ఆన్‌లైన్ స్టోర్స్‌లో దొరుకుతుంది. లేదంటే ఏదైనా బ్యాంగిల్ స్టోర్స్‌లో గూడా తీసుకోవచ్చు. వంటల్లో వాడేది కాకుండా ఇలా ఫేస్‌కి యూజ్ చేసేది వాడితే సరిపోతుంది. ఇక్కడ కోకోనట్ ఆయిల్, పెరుగు అనేది స్కిన్‌కి మంచి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. బేసిన్ గురించి మనకు తెలిసిందే. ఇంకా పసుపు కూడా. చాలా బావుంటుందనమాట మాయిశ్చరైజింగ్‌గా. నేను ఒక 1 వీక్ ఒకసారి ఇది అప్లై చేసుకుంటూ ఉన్నాను. ఇది ఆరిపోయిన తర్వాత చక్కగా కడిగేసుకుంటే సరిపోతుంది నార్మల్ వాటర్‌తో. నార్మల్ వాటర్‌తో ఫేస్ క్లీన్ చేసుకొని అప్లై చేసేసుకోవాలి. నేనింకా అది ఆరడానికి టైం పడుతుంది కదా! ఒక 10-15 మినిట్స్. సరే ఈలోగా ఖాళీగా ఎందుకు ఉండడం అని చెప్పేసి, ఇక్కడ కిచెన్‌లో కొన్ని ఇండోర్ ప్లాంట్స్‌ని నేను మెయింటైన్ చేస్తూ ఉన్నాను. సరే వాటికి కొంచెం క్లీన్ చేసేద్దాం అని చెప్పి ఇవాళ ఈ పని పెట్టుకున్నాను. ఇవేంటంటే పెద్దగా పెరిగిపోవన్నమాట. జస్ట్ ఇలాంటి మనీ ప్లాంట్స్ ఇవన్నీ గూడా చూడడానికి అందంగా ఉంటాయి. అలాగే మన కిచెన్ గానీ, మనం ఉండే సరౌండింగ్ ప్లేసెస్‌లో అలా గ్రీనరీ ఉంటే బావుంటుంది కదా! నేను అలా కొన్ని ప్లాంట్స్‌ని కిచెన్‌లో పెట్టుకున్నాననమాట. ఇదొక పోథోస్. ఇది ఏంటంటే ఈ మధ్య కాలంలో చెప్పాలంటే ఒక 10 డేస్ పైనే అయిపోతుంది వీటిని చూడక. కొంచెం బిజీ వల్ల బయటికెళ్ళడాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే నేనేం చేస్తానంటే, ఇలా వీటిని బయటకు తీసినప్పుడు చక్కగా ట్యాప్ కింద పెట్టి కడిగేస్తాను. కడిగేసి అలా షింక్‌లో పెట్టేస్తాను. దీనివల్ల ఏమైనా వాటర్ గానీ, ఇలా కారుతూ ఉంటాయి గదా! అదంతా ఎళ్ళిపోయిన తర్వాత కొంచెం సన్‌లైట్‌లో పెట్టేస్తాననమాట. వీటికి ఎంత నీడలో ఉంటే అంత మంచిది. అలాగే కొంచెం లైట్ సన్‌లైట్‌లో గూడా అప్పుడప్పుడు వీటిని పెడితే చాలా హెల్తీగా పెరుగుతా ఉంటాయి. ఇంక ఈ ప్లాంట్‌ని తీసాను కదా! సేమ్ పాట్స్‌ని గూడా ఒకసారి కడిగేస్తే నీట్‌గా అయిపోతుంది. ఏదైనా డస్ట్ అది ఫార్మ్ అవుతూ ఉంటుంది కదా! అవన్నీ చేసుకుంటున్నానిక్కడ. ఇదొక చిన్న సెరామిక్ జార్ అనమాట. ఇది బావుంటుంది. వైట్ కలర్ ఎక్కడైనా అలాగే సెట్ అయిపోతుంది. ఇంకా ఇలా అన్నీ ఏమేమైతే ప్లాంట్స్ ఉన్నాయో వాటన్నింటిని ఇవాళ క్లీన్ చేసేస్తూ ఉంటాను. ఇంకా పండగొస్తుంది కదా! అప్పుడు మళ్ళొక్కసారి పెట్టుకుంటే సరిపోతుంది. ఈలోగా న్యూ ఇయర్ అని ఇవన్నీ హడావిడిగా అయిపోతున్నాయి డేస్ అనేవి. ఇంకా ఇప్పుడు ఇలా ప్లాంట్స్ తీసినప్పుడు ఏం చేస్తానంటే ఏవైనా ఆరిపోయినవి ఉంటాయి కదా! ఆకులు అవన్నీ తీసేస్తాను. ఈవెన్ నేను కిచెన్ వేస్టేజ్‌ని ఎలా అయితే కంపోస్ట్‌లో యూజ్ చేస్తానో, ఇలాంటి ఎండిపోయిన ఆకుల్ని కూడా అందులోనే వేసేస్తాననమాట వేస్ట్ చేయకుండా. ఇక్కడ మీరు గమనిస్తే చిన్నవి వస్తున్నాయి చూసారా? బ్రాంచెస్ అలాగే లీవ్స్ కొత్తవి వస్తా ఉంటాయన్నమాట. మనం ఇలా అప్పుడప్పుడు వీటిని మొత్తం మొక్కలంతా తడిపేసి, కాస్త వాటర్ వెళ్ళిపోయిన తర్వాత అలా లైట్ సన్‌లైట్‌లో ఒక 1 అవర్ పెట్టి తీస్తే చాలు. వాటికొక మంచి బూస్టింగ్ లాగా ఉంటుందనమాట. ఇంక ఇదిగో ఇలా మొత్తం మొక్కనంతా తడిపేసి ఇలా షింక్‌లో పెట్టేస్తాను. ఇది బాటిల్‌లో మీరు గమనిస్తే రీసెంట్ డేస్‌లో నేనొక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. అంటే మా వారు అలా మనీ ప్లాంట్ పెద్దదిగా ఉంది కదా! అది కొంచెం బ్రాంచెస్ అవి కట్ చేసి వాటర్‌లో పెట్టారనమాట. అక్కడ కొన్ని కామెంట్స్ కూడా అడిగారు. నేను రిప్లై ఇచ్చాననే అనుకుంటున్నాను. సరే ఇది ఇలా క్లీన్ చేస్తూ ఉంటే నాకు గుర్తొచ్చిందనమాట. ఇవి రూట్స్‌తో పెట్టారా? ఎలా పెట్టారని. ఇవి రూట్స్‌తో అసలు పెట్టలేదండి. మీరు ఆ వీడియో గనక గమనిస్తే ఐడియా వచ్చేస్తుంది. జస్ట్ బ్రాంచ్ అలా కొమ్మ కట్ చేసి పెట్టేసారంతే. ఇప్పటికి చూడండి ఎంతెంత పెద్ద పెద్ద వేర్లొచ్చాయో. ఒకవేళ వాటర్‌లో గనక మనం పెట్టాలనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు. లేదు మట్టిలోనే పెట్టాలి అనుకుంటే, ఇప్పుడు మనకిలా వేర్లొచ్చిన తర్వాతైనా పెట్టుకోవచ్చు. లేదంటే డైరెక్ట్‌గా గూడా పెట్టుకోవచ్చు. వాటర్‌లో పెడితే ప్లాంట్స్ పెరుగుతాయా అంటారు కదా! ఇదిగోండి కొత్తగా వచ్చిందనమాట. ఒకటి పక్క నుంచి లీఫ్. ఇలా దీనిపైనున్న డస్ట్ ఇదంతా రిమూవ్ అయ్యేలాగా చక్కగా ఇలా షవర్ కింద పెట్టేసి నీట్‌గా కడిగేస్తున్నాను. అప్పుడు ఇంకా రిఫ్రెషింగ్‌గా ఉంటాయి. చూడ్డానికి గూడా అందంగా ఉంటాయి. వీటిని మళ్ళీ సేమ్ బాటిల్‌లో స్టోర్ చేసేస్తా.
ప్లాంట్‌ని ఎప్పుడే కానీ మనం కడిగేస్తాం గదా చక్కగా, అప్పుడు ఆ పాత నీళ్లు కూడా పడేసేయాలి. లేదంటే ఒక స్మెల్ వచ్చేస్తూ ఉంటుందనమాట. అలాగే ప్లాంట్ ఎదగడానికి గూడా అది యూజ్ అవ్వదు. సో, బాటిల్‌లో ఉన్న వాటర్ అంతా తీసేసి ఒకసారి స్క్రబ్బింగ్ చేసేస్తే ఇలా నీట్‌గా వచ్చేస్తుంది కదా! అప్పుడు ఎప్పుడైతే వాటర్‌లో మనీ ప్లాంట్ పెంచాలి అనుకుంటే బోర్ వాటర్ కాకుండా కొంచెం మనం డ్రింకింగ్ వాటర్ గనక యూజ్ చేసామంటే ఇంకా మంచిదనమాట ప్లాంట్‌కి. అలా నేను ప్యూరిఫైయర్ వాటర్‌ని ఇందులో పట్టేసాను. ఈ బ్రాంచెస్ అన్నీ మళ్ళీ గూడా అందులోనే పెట్టేస్తున్నా. లేదు అన్నీ ఒకే దాంట్లో కాకుండా సెపరేట్‌గా పెట్టుకోవాలంటే అలా గూడా పెట్టుకోవచ్చు. సో, ఇది మనకు చక్కగా హాల్‌లో, టీపాయ్ దగ్గర లేదా కిచెన్‌లో ఏదైనా ఒక అట్రాక్టివ్ ప్లేస్‌లో అలా పెట్టుకుంటే భలే అందంగా ఉంటుంది. సరే ఇంకా ఇక్కడ వీటినైతే మొత్తం అయిపోయిందనమాట. వీటిని మంచిగా కడిగేసి అలా పెట్టేసాను. ఇంకొంచెం వాటర్ వదలగానే లైట్ సన్‌లైట్‌లో ఒక 1 అవర్ పాటు పెట్టేస్తా. అంటే మరీ హెవీ ఎండలో పెట్టకూడదు, ఇవి తట్టుకోలేవు. ఇంకలా ఇక్కడ ప్లాంట్స్ కేరింగ్ గూడా అయిపోయింది. సో, చిన్న చిన్న పాయింట్స్ మీకు అర్థమయ్యాయనే అనుకుంటున్నాను. ఇంకా సాయంత్రం అయింది కదా! పిల్లలొచ్చేస్తారు. వాళ్ళకేదైనా మంచి స్నాక్స్ చేసి పెడదాం అనుకున్నా. ఎలాగో బేసిన్ బయటికి తీసాను గదా! ఇంకా దాంతో అనమాట ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం శనగపిండి, కొంచెం మైదా, అలాగే కార్న్ ఫ్లోర్ వేసుకున్నాను. అన్నీ ఒక 1 ½ స్పూన్ లాగా తీసుకున్నాను. అలాగే కొంచెం జీరా పౌడరు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడరు, కారం ఇవన్నీ కూడా వేసుకున్నాను. వీటన్నిటిని మంచిగా పేస్ట్ లాగా అంటే మనకు బజ్జీ పిండంత లూజ్‌గా కాకుండా కాస్త గట్టిగానే కలుపుకున్నాను. ఇంకా ఇదంతా గూడా వాటరేసి ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నాను. గోబీ ఏమంటే ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టేసాను మధ్యాహ్నమే. అది కాస్త కూల్ అయిపోయింది. ఇంకా అంతా కూడా ఇలా పిండిలో యాడ్ చేసేసి కోటింగ్ జేయాలనమాట మంచిగా గూడా. ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది కాబట్టి పెద్ద టైం ఏం పట్టదు. జస్ట్ ఇలా కలిపి అలా వేసేయొచ్చు. ఇంకా పిల్లలొచ్చే టైంకి అలా చేశాననమాట. ఇప్పుడు చలి గూడా బాగా ఎక్కువగా ఉంటుంది కదా! ఇంకా ఇలాంటివి చేసి పెడితే వీళ్ళు ఇష్టంగా తింటారు. అదే పనిగా బజ్జీ అని, పకోడీ అని కంటే గూడా కొంచెం ఇలా డిఫరెంట్‌గా చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇటు గోబీ గూడా హెల్తీ కదా! అయితే గోబీ 2 ఉన్నాయన్నమాట ఇంట్లో. వాటిని నేను కర్రీ కింద చేసినా గూడా ఇంకా మిగిలిపోతాయి. సరే ఇలా చేసి పెడితే వీళ్ళు తింటారు అంతా అయిపోతుంది కదా! అని చెప్పి చేశాననమాట. జస్ట్ ఒక 50, 60% ఉడికించాను వాటర్‌లో. ఇంకా తర్వాత ఇక్కడ కొంచెం కుక్ అయిపోతుంది. చాలా బావుంటుంది. మనము బయట తెచ్చుకునే కంటే కూడా ఇంట్లోనే చక్కగా ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే హ్యాపీగా చేసేసుకోవచ్చు. నేనేం చేస్తానంటే ఇవి కొంచెం ఇలా వేయించి తీసాను గదా! కొంచెం చిన్న మంటలో చేస్తే కలర్ బావుంటుంది. హెవీ మంట పెట్టామంటే కలరు బాగా అదిగా అయిపోతుందనమాట. ఫైనల్‌గా ఇందులో కొంచెం కరివేపాకు గూడా వేయించి యాడ్ చేశాననమాట. ఏదో ఒక మాదిరిగా వాళ్ళు తింటే చాలన్నట్లుగా. సో, ఇంకా అంతవరకైతే వాళ్ళ షూట్ చేశాననమాట. ముందు రోజు మా ఆడపడుచు వాళ్ళొచ్చారు నైట్. ఇంకా సరిపోయింది అలాగా మాకు టైం అనేది మంచిగా నాన్ వెజ్ రెసిపీస్ అదంతా కూడా. ఇంకేమంటే ఇక్కడ మార్నింగ్ ముగ్గు వేసేసుకుంటున్నా. చెప్పాను గదా! ధనుర్మాసం ముగ్గులని. ముగ్గులవి షేర్ చేయమని ప్రతిసారి అడుగుతూ ఉన్నారు. కానీ చూసారుగా నేనసలు వీడియోస్ పోస్ట్ చేయడానికే అవ్వట్లేదనమాట. ఇక్కడైతే ఇదిగోండి 4 బాక్సుల కింద పెట్టాననమాట. వాటితోనే ఇటు చివర, అటు చివర అలా లైన్స్ లాగా యాడ్ చేసుకుంటూ వెళ్ళాను. మధ్యలో ఉన్నదానికి ఒక చిన్న ఫ్లవర్ అప్పటికప్పుడు అలా వేశాననమాట. ఇంక ఈ ఎడ్జెస్ అన్నింటిని 2 లైన్స్ లాగా యాడ్ చేసి ఇలాగేసుకుంటున్నా. మధ్యలో కొంచెం కలర్స్ యాడ్ చేశాను. దీనివల్ల ముగ్గు అందం ఇంకా బావుంటుంది. ఇవన్నీ చిన్న చిన్న ట్రిక్స్ అంతేనండి. ఇంకా ధనుర్మాసం ముగ్గులంటే గీతలు, ఆ బార్డర్స్ అంతా డిఫరెంట్‌గా ఉంటాయి. నేనైతే ఇలా వేసుకుంటూ ఉన్నాను. ఇంకా తర్వాత మందిరం దగ్గరికొచ్చేసాను. ఆల్రెడీ తులసి దళాలు కానీ, ఇంకా పొద్దున్నే నాకు కోసుకోవడానికి అవ్వదు కాబట్టి నేనేమంటే ముందు రోజే కోసేసుకొని బాక్స్‌లో పెట్టేసుకుంటాననమాట. ఇలా ఇంకా తులసి దళాలు, పువ్వులు అన్నీ స్వామివారికి, అమ్మవారికి అలంకరించుకొని, ఇంకా తర్వాత దీపారాధన అవి చేసుకుంటూ ఉంటాను. నైవేద్యం కింద ఈరోజు సేమియా పాయసం చేశాననమాట. ఇంకెలాగో ఉన్నారు గదా! మా ఆడపడుచు వాళ్ళు. సరే బ్రేక్‌ఫాస్ట్ కింద గూడా కొంచెం తింటారని చెప్పి అలా సేమియా పాయసం చేశాను. పిల్లలకొకటి బాక్స్ పెట్టాలి. ఇక్కడ పూజ అయిన తర్వాత అవన్నీ చూసుకుంటా. ఇక్కడ పాశురాలనేవి చెప్పాను గదా! రోజు ఒక పాసురం కింద చదువుకోవచ్చు. నేను ఇక్కడ ఇదే చేస్తున్నాను. ఇంకా ఆ తర్వాత మిగతా పనులన్నీ.
ఇంకా ఫస్ట్ టీ అయితే పెడుతున్నా అనమాట. ఇంకా పిల్లలు గూడా రెడీ అయిపోతున్నారు ఓ పక్కన. ఇంకా వీళ్ళు గూడా ఫ్రెష్ అవుతున్నారు. టీ ఒకటి పెట్టేసి, ఆ తర్వాత వంట ప్రోగ్రామ్ అనమాట. ఫస్ట్ రైస్ కొంచెం పెట్టేస్తాను పిల్లల వరకు. అలాగే పప్పు చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. ఆల్రెడీ గంగవాయిల ఆకు గిల్లి పెట్టుకున్నాను. సరే ఆకుకూర పప్పు చేద్దామని చెప్పి ఇక్కడ పప్పు ఆల్రెడీ మార్నింగే రైస్, పప్పు అన్నీ కడిగేస్తాను మీకు తెలుసు గదా! అవి నానతా ఉంటాయి చక్కగా. ఆ తర్వాత ఇదిగో ఇందులో కొంచెం టమాటా, ఆనియన్, లైట్‌గా పచ్చిమిర్చి. ఆకుకూరల పప్పు అంటే మనకు కొంచెం పచ్చిమిర్చి వేస్తేనే టేస్ట్ బావుంటుంది. ఇంకా వెల్లుల్లి ఏంటంటే తర్వాత నేను తాలింపులో వేసుకుంటాను. ఇక్కడ కొంచెం సాల్ట్, కారము, కొంచెం ఆయిల్ ఎందుకు అంటే పప్పు మనకు పొంగి బయటికనేది రాదనమాట. అందుకని చెప్పి కొంచెం ఆయిల్. ఇంకా అది అలా విజిల్ పెట్టేసి బ్రేక్‌ఫాస్ట్ కోసం ఇక్కడ నేను ఇడ్లీ పెడుతున్నా. ఇడ్లీ కోసం చట్నీ అవన్నీ కూడా చేసేస్తాను. ఇవాళ సాంబార్ పెట్టుకోలేదనమాట సింపుల్‌గా. ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్సెస్ అవి అన్నీ పంపించేసి, ఇంకా తర్వాత ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేస్తున్నామనమాట. ఇంకా ప్లాన్స్ గురించే మాటలు నేను మా ఆడపడుచు. ఇది ఎట్లా పెట్టినావు ఏంటి అంటుంటే ఇంకా చెప్తా ఉన్నాను. పైనేంటంటే మంచిగా ఎండొస్తుంది గదా! ఇంట్లో ఉన్న చల్లదనానికి ఎక్కువ సమయం పైనే గడపాలనిపిస్తుంది. ఇంక ఈ గ్రీనరీని అస్సలు వదలాలనిపించదు గదా! అందుకని. ఇంక అన్నీ ముచ్చట్లు పెడతా ఉన్నామనమాట. ఎలాగో వచ్చాను గదా! కొన్ని కూరగాయలవి కోసుకుందామని చెప్పి ఇక్కడికొచ్చేసాను. ఈ టమాటా మొక్కలు వీటి టైమంతా అయిపోయిందనమాట. ఇంకా వాటిని గూడా తీసేయాలి. తీసేద్దాము, ఇంకా మళ్ళీ ఫ్రెష్‌గా వేద్దాం అనే లోపు అవి మళ్ళీ కాయలిచ్చేస్తున్నాయి, పండ్లయిపోతున్నాయి. అందుకని కొంత వాటిని తీయాలనిపించట్లేదు. ఇంకా అలాగే ఫ్రెష్‌గా వంకాయలు ఇవన్నీ గూడా ఒస్తున్నాయి. బెండకాయలు గూడా. ఏం జేయాలండి 2, 3 బెండకాయలు? సాంబార్. సాంబార్‌లేసేనా? సాంబారు. ఇది గూడా అంతేనా? పొట్టి బెండకాయలున్నాయి. ఉన్నది 2 బెండకాయ చెట్లు. 2 లేదా 3 ఉన్నట్టుంది అంతే. కానీ పాపం అవి ఏవో ఒక కాయలు ఇస్తానే ఉన్నాయి. కానీ ఏదో ఒక కర్రీలో దాన్ని యాడ్ చేస్తున్నాను. ఇంక ఇవాల్టికి కొంచెం పుదీనా వీటిని కూడా కోసుకుందాం అనుకున్నాను. అంటే మార్కెట్‌కి వెళ్ళి దాదాపు 1 వీక్ దాటిపోయింది. అసలు తెచ్చుకోలా. ఉన్న వాటితోనే సరిపెట్టేస్తున్నాను. ఇలా నాన్ వెజ్ రెసిపీస్ అలా జరుగుతా ఉన్నాయి. సరే అని చెప్పి పుదీనా కోసం మళ్ళీ పైకేం వస్తాం, వచ్చినప్పుడే కోసుకుందామని. ఇంకొకటి పుదీనా ఎప్పుడే గాని మనం ఇలా కుండీలో పెంచుతున్నాము అంటే అది ఎప్పటికప్పుడు అలా కోస్తా ఉండాలి. లేదంటే ఆహ్, మందంగా అంటే ముదిరిపోతుంది. అలాగే ఇప్పుడు ఈ చలికాలంలో ఏంటంటే తెల్లగా అలా ఫామ్ అయిపోతుంది. ఇలా ఫ్రెష్‌గా ఉన్నప్పుడు కోసుకుంటే మంచిగా వంటల్లోకి ఉపయోగపడుతుంది కదా! చారు పెట్టినప్పుడు అలా పుదీనా, మిరియాల రసం వేస్తే చాలా బావుంటుంది. వీడియో ఇక్కడి వరకు చూసారంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా! నచ్చి ఉంటే డెఫినెట్‌గా ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఒక లైక్ నాకు చాలా మోటివేషనల్‌గా ఉంటుంది. కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. ఈ వీడియో ఇక్కడితోనే ఎండ్ చేసేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.